ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రాజాసాబ్. ప్రభాస్ కెరీర్లోనే మొదటిసారిగా హర్రర్ థ్రిల్లర్ కామెడీ జానర్లో చేస్తున్న సినిమా ఇది. రాజాసాబ్ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తవ్వాల్సింది కానీ మధ్యలో ప్రభాస్ కాలికి గాయమవడంతో షూటింగ్ ఆగిపోయింది. దీంతో సినిమా ఆలస్యమైంది. ప్రభాస్ పూర్తిగా కోలుకొని ఇప్పుడు షూటింగ్ను పూర్తి చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం రాజాసాబ్ సినిమా షూటింగ్ 95% పూర్తయినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఆ మిగిలిన భాగం షూటింగ్ కూడా పూర్తి కానుంది. ఈ విషయాన్ని స్వయంగా రాజాసాబ్ నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ తెలిపారు. రాజాసాబ్ సినిమా షూటింగ్ 95% పూర్తయిందని, 3 పాటలు చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉందని ఆయన చెప్పారు. రాజాసాబ్లోని వీఎఫ్ఎక్స్ వరల్డ్ ప్రపంచ స్థాయిలో ఉంటుందని, సినిమాలో 3D సీజీతో సహా అన్ని రకాల సీజీలు ఉంటాయని ఆయన వెల్లడించారు. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న రాజాసాబ్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇండియాలోనే ఏ సినిమాకు వేయనంత పెద్ద సెట్లో ఈ హర్రర్ ఫ్యాంటసీ తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు మారుతి. ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిత్విక్ కుమార్ నటిస్తుండగా సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషలో రిలీజ్ కానున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. మొదట్లో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు కానీ ఎప్పుడైతే ఫస్ట్ లుక్ వచ్చిందో అప్పటి నుంచి మారుతిపై నమ్మకం ఏర్పడింది. రీసెంట్గా రిలీజ్ అయిన ది రాజాసాబ్ టీజర్ మారుతిపై ఉన్న నమ్మకాన్ని ఇంకాస్త పెంచింది. వాస్తవానికైతే రాజాసాబ్ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తవ్వాల్సింది కానీ మధ్యలో ప్రభాస్ కాలికి గాయమవడంతో షూటింగ్ ఆగిపోయింది. దీంతో సినిమా లేట్ అయింది. ప్రభాస్ పూర్తిగా కోలుకొని ఇప్పుడు షూటింగ్ను పూర్తి చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ది రాజాసాబ్ సినిమా షూటింగ్ 95% పూర్తయినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ మిగిలిన భాగం షూటింగ్ కూడా పూర్తి కానుంది. ఈ విషయాన్ని స్వయంగా ది రాజాసాబ్ నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ తెలిపారు. భారీ బడ్జెట్తో సినిమాను నిర్మిస్తున్న ఆయన రాజాసాబ్ను ప్రపంచ స్థాయిలో గొప్పగా నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.